అమ్మవారి అలంకారాలలో రెండవది అయిన గాయత్రి అలంకారం, గాయత్రీదేవి అలంకారం. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు మహాశక్తివంతమైన గాయత్రి మంత్రాక్షరాలు. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా అంటే ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా, నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతున్నాయి అని బ్రహ్మ తెలియచేశాడు. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు, గాయత్రి మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు. వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నృసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. ఇహ విష్ణుమూర్తి పాలనాశక్తికి అధిష్టాత అయిన విష్ణువు సర్వజీవ రక్షకుడు. ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మపరాయణత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. శ్రీకృష్ణుడు యోగశక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మ, యోగ, ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. ఇహ రాధాదేవి, ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగచేసి అసూయ, ద్వేష భావాలకు దూరం చేస్తుంది. లక్ష్మీదేవి ధన, వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికి ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కళంగా అందిస్తుంది. అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత. అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు. విద్యాప్రదాత, జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది సరస్వతి. దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఆంజనేయుడు నిష్ఠాశక్తికి ఉపకారి. హనుమంతుడు తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాలనాశక్తి ప్రసాదిస్తాడు. ఇహ భూదేవి ధారణాశక్తికి అధినేత్రి. ఈవిడే సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది. సూర్య భగవానుడు ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. శ్రీరాముడు ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్టాత ఈయన. సీతాదేవి తపశ్శక్తి అధిష్టాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేది ఈమె. ఇహ చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత. చింత, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు. యముడు కాలశక్తి అధిష్టాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు. బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత. వరుణుడు భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు. ఇహ హయగ్రీవుడు 22వ వాడు. సాహస శక్తికి అధిష్టాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. 23 హంస వివేక శక్తికి అధిష్టాత్రి. హంస క్షీర నీర వివేక జగత్ ప్రసిద్ధమైనది. అందుకే ఈవిడ హంసవాహని అయింది. తులసీమాత సేవాశక్తికి అధిష్టాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను
ప్రసాదిస్తుంది. శ్రీ గాయత్రి మాత మహత్యం చూస్తే వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే. గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. ఓం భూర్భువస్వః, ఓం తత, ఓం తత్సత్తుతిర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదే గాయత్రి మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. త్రిలోకాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. మన ప్రాచీన ఋషులు చెప్తున్నారు, అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీ దేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నింటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది. 4 వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతినిత్యం నియమనిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలలోనూ 10 సార్లు చొప్పున జపిస్తే చాలు, చాలా మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ, చేస్తున్నప్పటికీ పనిని కాసేపు ఆపి కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రి మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఓం నమో గాయత్రి మాత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలు పొందుతారు. శ్రీ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది. బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్న వేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ, అపూర్వ తేజో విరాజితుడైన ముని సొత్తముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రపరి సృష్టి ఉత్పత్తి వర్తన పోషణాలను నిర్దేశించిన అద్భుత ఛందో తరంగం గాయత్రి మంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహా ఋషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది. గాయత్రి మంత్రాక్షరాలు పరిశీలిస్తే సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం సహస్ర నేత్రాల గాయత్రీం శరణమహం ప్రపద్యే. న గాయత్ర్యాగరం నరం మంత్రం నమాతుః పరదైవతం. న గాయత్ర్యా నరం మంత్రం నమాతుః పరదైవతం. గాయత్రి మంత్రం అన్ని మంత్రాల్లోకెల్లా శ్రేష్టమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. గయాంత్రాయతే ఇతి గాయత్రి. శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి దేవత కాదు, పరబ్రహ్మ పరమాత్ముల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి, గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవ శక్తులు ఆయా పేర్లతో పూజించబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించే వారిని ఆ 24 శక్తులు సర్వ వేళలా కాపాడతాయి.